దసరా శరన్నవరాత్రులలో 10వ రోజు శ్రీ మహిషాసురమర్దినీ దేవి. ఈ వీడియోలో మనం అమ్మవారికి దుర్గా అనే పేరు ఎలా వచ్చింది, అలాగే దుర్గాదేవి మహిషాసురమర్దినిగా ఎలా మారారు, ఈ రోజు అమ్మని ఎలా పూజించాలి అనేవి తెలుసుకుందాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ. ఈ రంగోలీ వేస్తూ ఇందాక చెప్పినవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఈ దసరా నవరాత్రుల వాటర్ రంగోలీ సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక దుర్గాసురుని సంహారం గురించి వినండి. పూర్వం దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందటం వల్ల హేమదుర్గే, దుర్గాదేవి అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణుని చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మ చేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచి ఉన్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, రాజరాజేశ్వరీదేవి ఇవి అన్ని కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి రూపాలే. నవరాత్రుల్లో మహర్నవమిగా పేర్కొనే 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మ ఆపదలో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోక సుఖశాంతులతో విలసిల్లే విధంగా అమ్మ కాపాడుతుంది. సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతుంది. మహిషాసుర, చండ, ముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి ఈ మహిషాసురమర్దిని. మహిషాసురుడు లోక కంటకుడుగా మారినప్పుడు త్రిమూర్తులు అందరూ కలిసి వారి వారి శక్తులతో ఒక స్త్రీమూర్తిని తయారు చేశారు. ఆమె దుర్గాదేవి. దుర్గాదేవి చండముండాసురుణ్ణి, మహిషాసురుణ్ణి సంహరించటం వల్ల చండిక, మహిషాసురమర్దిని అనే వంటి పేర్లు వచ్చాయి. రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు అసురులు, రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి సంకేతం, మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అజ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మహిషాసురుడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం, చైతన్యం అనేటటువంటి విజ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేసి వధించటమే మహిషాసురమర్దిని తత్వం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనసులో ఉండేటటువంటి కామ, క్రోధ, మోహాదులు అన్నీ కన్నా ముఖ్యమైన జడత్వం, మూర్ఖత్వం అన్నీ నశించబడతాయి. ఈ దేహం ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించటం కన్నా లోకానికి వినియోగపడాలి. అలా వినియోగపడేటట్లుగా తయారు చేయటమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దిని తత్వం. అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాల్ని, మనసును ఆవరించుకుంటున్నవి. ఎన్నో రకాల లోపాలు తొలగటానికి ఇటువంటి రూపమే అవసరమవుతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. అందుకే అమ్మ ఇలా ఉగ్ర రూపంలో మనకు దర్శనమిస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు భద్రపరుచుకున్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. ఈ సందర్భంగా రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా వస్తుంది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి జరుపుకున్నారు. ఈ రోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు లేదా నీలం రంగు వస్త్రాన్ని అలంకరించాలి. అలాగే ఎర్ర మందారం లేదా కలువ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి శాకాన్నం లేదా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మహిషాసురమర్దినీ దేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శత్రు, భయ, బాధలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. నిన్న గుడిలో అమ్మవారి రంగోలీతో పాటు శివయ్య, వినాయకుడి రంగోలీ వేసేసరికి నా చెయ్యి
బాగా నొప్పి వచ్చింది. కుడి చెయ్యి పైన కూడా నీరు పట్టి ఉబ్బినట్టుగా అయ్యింది. చెయ్యి కూడా బాగా నొప్పిగా ఉంది. అయినా సరే ఈరోజు రంగోలీ వేసి ఎడిట్ చేసి పెట్టాలని అమ్మవారిని ఇలా డీటెయిలింగ్ ఏమీ చేయకుండానే వేశాను. ఈ రంగోలీ ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. రేపు దసరా రోజు రాజరాజేశ్వరి దేవి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.